వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. 3 ముళ్ళు 7 అడుగులతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ వాళ్ళొకటి తెలిస్తే పెద్దలు ఇంకొకటి తెలిచారు. పెళ్లి గిళ్ళి జాంతనే అంటూ లొల్లి చేశారు. అది తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయింది ఆ జంట. ఈ పెద్దలున్నారే అయినా వాళ్ళని వదలలేదు. దొంగతన నెపంతో స్టేషన్కి ఈడ్చుకొచ్చారు. అక్కడే ఒక సినిమాటిక్ దృశ్యం కనిపించింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు, పెళ్లి పేరుతో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి సరే, ఆ తర్వాత జరిగిన సీన్ ఏంటో చూసేయండి. వచ్చారు, కొట్టారు, యువతిని ఎత్తుకెళ్లారు. అసలేంటి మ్యాటర్? తమిళనాడు తిరుచి జిల్లా మనప్పరైలో ఉండే చిత్రావళి అజిత్ కుమార్ లవ్ చేసుకున్నారు. అయితే వాళ్ళ ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే అదే విషయాన్ని పెద్దల చెవును వేశారు. కానీ ఆ పెద్దలు అంగీకరించలేదు. మరోసారి ప్రేమాదోమ అంటే కాళ్ళు రెక్కలు విరిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక లాభం లేదని ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయారు. గత నెల 25వ తేదీన గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. 4 రోజుల తర్వాత ఈ విషయం యువతి బంధువులకు తెలిసింది. ఎలాగైనా అజిత్ నుంచి చిత్రావళిని వేరు చేయాలని భావించారు. ప్లాన్ లో భాగంగా ముందుగా లోకల్ పిఎస్ లో బంగారం ఎత్తుకు వెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటను విచారణకు పిలిపించి ప్రశ్నించారు. విచారణ అనంతరం చిత్రావళి అజిత్ వెళ్లిపోతుండగా బంధువులంతా కలిసి ఒక్కసారిగా అడ్డుకున్నారు. అజిత్ పై దాడి చేసి చిత్రావళిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అయితే అజిత్ ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు యువతిని సేఫ్ గా కాపాడారు. 4గురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఇష్టంతోనే ఒక్కటయ్యామని, ఇందులో పెద్దల జోక్యం ఏంటని ప్రశ్నించింది చిత్రావళి. அங்கே கூட்டிகிட்டு போய் என்னோட தாலி ஏற்றுட்டாங்க. தாலி ஏற்று என்னோட மிஞ்சி எல்லாத்தையும் கழட்டி தூக்கி போட்டாங்க. இவங்களுக்கு எனக்கு எந்த சம்மந்தமும் இல்லை, இவங்க இனிமேல் வரமாட்டாங்க அப்படின்னு சொல்லி என்னை உள்ள ரூமுக்கு வச்சு அடைச்சிட்டாங்க. வேற எதுவும் பண்ணலை, இதுதான் பண்ணாங்க. என்னை வந்துட்டு போலீஸ் தான் கூட்டிகிட்டு வந்தாங்க. அவங்க இருந்து தான் வந்து என்னை கூட்டிகிட்டு வந்தாங்க. அவங்களே வந்துட்டு அவங்க பாதுகாப்பில் தான் நான் வந்து எங்கள் ஸ்டேஷனுக்கு மறுபடியும் இங்கே வந்துட்டேன். చిత్రావళి బంధువుల్ని స్టేషన్ కి పిలిచిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మేజర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని, అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు పోలీసులు. అయితే పోలీసుల జోక్యంతో ఒక్కటైన కొత్త జంట ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది.